ఫ్రాడా? ఏంట్రా బాబు జనాలు ఇలా ఉన్నారు. అసలు మాకు జరిగిన 2 ఫ్రాడ్లు మీకు చెప్తాను వినండి. అండ్ ఫుల్ వీడియో నేను ఆల్రెడీ పెట్టాను. వాడితో మాట్లాడింది అండ్ వాడిని తిట్టింది, అదొకసారి వెళ్ళి చూడండి. నేను దీనికి ట్యాగ్ చేస్తున్నాను. అండ్ ఇది మాకు జరిగిన 2వ ఫ్రాడ్ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు తెలుసుగా నవీన్ రైమ్సింగ్ అని చెప్పనేసి ఉంటాడు. నాకు మా వైఫ్ మెసేజ్ పెట్టింది. ఈ మెసేజ్ ఎవరో చూసి తిన అకౌంట్ ని ఫ్రాడ్ కింద వాడి నాకు ఫోన్ చేసి, అది కూడా నా నెంబర్ లేకపోతే మేము ఫండ్ కలెక్ట్ చేసినప్పుడు నా నెంబర్ ఇచ్చాను కదా, పర్సనల్ నెంబర్ ఒకటి, ఆ నెంబర్కి కాల్ చేసి మేము ఎలా నవీన్ రైజింగ్ ని మాట్లాడుతున్నాను, ప్రియా లేదా అదే మీ వైఫ్ లేరా ఆర్టబుల్ మూమెంట్స్ ఛానల్ అది ఇదని చెప్పనేసి అడిగితే, నేను ఇలా వర్క్లో ఉన్నాను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను చెప్పాను. వచ్చి ఫోన్ చేయగానే నేను ఎంతతోపు రామరాజ్ కాటను సంధ్య ఫౌండేషన్ ఇలా నేను ఎంతమందికి హెల్ప్ చేశాను, ఇదే ఐడియా నేను జగదీష్ కూడా చెప్పా, తను ఒప్పుకోలేదు. అండ్ మీకు చెప్తున్నాను ఇలా మేము బ్లాక్ మనీ వైట్ మనీ కింద మార్చడానికి అది ఇదే అని చెప్పనేసి ఎన్ని సోది చెప్పాడో అది కూడా వీడియో ఉంది మా దగ్గర. నిజంగా హెల్ప్ చేస్తున్నారేమో అని చెప్పి స్టార్టింగ్ నేను నమ్మా. కానీ ఈ రోజు నైట్ చేశాడా, ఈ రోజు పొద్దున్న మళ్ళీ ఫోన్ చేశాడు. సో యాక్చువల్లీ ఫస్ట్ తను చేసిన తర్వాత వెంటనే ట్రావెల్ విత్ జగదీష్ ఫోన్ చేశాడు. తనతో మాట్లాడుతుండగా వీడియో కూడా ఉంది, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. తనతో మాట్లాడుతూ ట్రావెల్ విత్ జగదీష్ అని చెప్పని వేరే ఫ్రాడ్ కాల్ వచ్చింది. నేను నైట్ వచ్చింది. ఆ ఫ్రాడ్ కాల్ గురించి మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను. ఒకసారి క్లియర్ గా వాడితో మాట్లాడింది. అంటే 2 రోజులు నేను నమ్మేసిన తర్వాత ఫ్రాడ్ అని మాకు ఇప్పుడు తెలిసింది. ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత వాడికి చెప్పకుండా ఫస్ట్ మేము కాల్ మాట్లాడాము. ఆ కాల్ ఒకసారి వెళ్ళి చూడండి, అదెంత దారుణంగా ఉంటుందో చూడండి. మాట్లాడామా? అయితే పొద్దున్న వీడు రామరాజ్ కాటనాడు ఫ్రాడ్ అని తెలిసిందా, జగదీష్ వాడు నిజం అనుకుని వాడితో వీడి గురించి చెప్పాం. ఇద్దరిది ఫోన్ ఇలా పెట్టి చూడండి, ఇలా వీడియోలో ఉన్నట్టు మేము మాట్లాడించాం. వీడేమంటున్నాడు, భయ్యా చిన్నపిల్లల పేరు పెట్టుకుని ఇలా ఫ్రాడ్ చేయొచ్చా, తోడుకోరని సోదుకోరని చెప్పాడు. వీడు ఫ్రాడ్, వాడు ఇంకా పెద్ద ఫ్రాడ్. మా దగ్గరున్న 1 lakh అమౌంట్ కోసం ఇన్ని ఫ్రాడ్స్ ఇంత దాకా వస్తుంది అని అనుకోలేదు. యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ జగదీష్ విజయవాడ వెళ్తూ, విజయవాడలో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ నాకు ఈ నెంబర్ కాల్ చేయనంటే నేను వెంటనే కాల్ చేసి అన్న విజయవాడ వస్తున్నారు కదా, ఫస్ట్ కాల్ వెయిటింగ్ వచ్చింది. దాని తర్వాత మనకి సాయిరామ్ అని చెప్పనేసి ఒకళ్ళు ఫోన్ లిఫ్ట్ చేశారు. ఇలా నాకు డౌట్ వచ్చింది. మామూలుగా ఒక ఫ్రాడ్ అయింది కదా, వీళ్ళు కూడా ఫ్రాడ్ కాదని ఏంటి అది ఇదని చెప్పనేసి డౌట్ వచ్చి నేను అడిగా, ఇలా జగదీష్ ఏమన్నా నాకు రాజమండ్రిలో ఒకరికి ఫోన్ చేసి ఇలా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని ఏమన్నా అడిగారా, మీరు చెప్పండి ఒకసారి, నెంబర్ కూడా చెప్తా అని చెప్పని మీకు ఈ పైన చూపించిన నెంబర్ నుంచి నేను కాల్ చూపించాను. అదంతా ఫేక్ అన్న, మీరు పిన్ పెట్టండి, జగదీష్ అన్న మేము వచ్చి డైరెక్ట్ గా తీసుకుంటాం అని చెప్పని కూడా అన్నారు వాళ్ళు. కానీ ఫ్రాడ్లు జరుగుతున్నాయి. ఒక్క పాప గురించి కష్టపడి రూపాయి సంపాదించింది, దానికి కూడా ఒక్క 1 lakh మేము తీసుకున్నాం, దానికి ఇంత ఫ్రాడ్లు జరుగుతున్నాయి. మేము ఇంకా స్టెప్ తీసేసుకున్నాం, ఎంత పెద్ద మిస్టేక్ జరుగుతుంది. అలాంటిది ఎంతో మంది 2 లక్షలు 3 లక్షలు 50 లక్షలు ఇలా కలెక్ట్ చేసిన వాళ్ళ దగ్గర ఇంకెన్ని ఫ్రాడ్లు జరుగుతున్నాయి రా. అసలు ఏమి మీకు కొంచెమన్నా మానవత్వం ఉందా? అసలు ఏ మనిషి